అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకమైన దేవస్థానం లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉంటుంది. అక్కడ ఆ జాతరలో రాజకీయం చోటు చేసుకుంది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి జాతరకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్తున్న క్రమంలో అక్కడ ట్రాఫిక్ రద్దీ భారీగా, అక్కడ పోలీసులు లేకపోవడం, పైకి వెళ్ళనీయకపోవడం అనేది జరిగిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాట్ కామెంట్ చేస్తున్నారు. అసలు అక్కడ వెళ్ళనీయకపోవడానికి గల కారణాలేంటి, అక్కడ ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అసలు ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎందుకు చెలరేగింది, వారిద్దరి మాటల్లో విందాం. నిన్నటి రోజు సాక్షాత్తు లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం ద్వారా పూర్తిగా రోడ్లు బ్లాక్ కావడంతో కొంత మేరకు భక్తులందరికీ అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. నిజానికి అధికారులు వాళ్ళ శక్తి వంచ లేకుండా కృషి చేసినప్పటికీ అక్కడ జరిగిన చిన్న సంఘటన డ్రైవర్లకు, వాహన చోదకులకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడంతో ఒక ఇద్దరు ముగ్గురు ఎదురుగా రావడం ద్వారా అక్కడ పూర్తిగా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన ఏంటంటే, ఆ ట్రాఫిక్ జామ్లో పెద్దలు టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రన్లు గారు, నేను, నాతో పాటు సునీల్, ముగ్గురం కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. మేము అక్కడి నుండే నడుచుకుంటా గుట్టపైకి వెళ్ళాం. మా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా నడుచుకుంటూనే గుట్టపైకి వచ్చింది. దైవ దర్శనానికి వచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి దేవుణ్ణి దర్శించుకోవడంతో పాటు ప్రతిపక్షాలను దేవాలయాల స్థలంలో కూడా వదలడం లేదు. అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి సంపూర్ణమైన లేదు హృదయంతో రావాలి. కానీ ఇక్కడ ఏ లొసుగులు ఉంటాయి, ఆ లొసుగులపైన ప్రభుత్వాన్ని నిందించాలని ఒకటి తప్ప, నిన్న జరిగిన దాంట్లో పోలీసుల వైఫల్యం కాదు. ఆ సమయంలో రథయాత్ర ప్రారంభమయ్యే సమయానికి చాలా మంది వాహన చోదకులు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెట్టి పరిగెత్తుకుంటూ స్వామివారి దర్శించుకుందామని పరిగెత్తినటువంటి సందర్భం. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, అధికార దర్పం కోల్పోయిన తర్వాత మీరు కొంత ఇబ్బంది పడుతున్నట్టారు. గతానికి ఇప్పటికీ ఉన్న వాస్తవాలు మీరు గుర్తించాలా. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేరు కాబట్టి విషయాలు ఏంటంటే, నిన్నటిదాకున్న పోలీసులు మీ దగ్గరే ఉన్నారు. మేము నిన్న మొన్న రిక్రూట్మెంట్ చేసిన లేరు అక్కడ పోలీసులు. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జరిగిన సంఘటనకు భక్తులకు అసౌకర్యం జరిగిన మాట నిజం. కానీ దాన్ని రాజకీయ కోణంలో మీరు చూస్తున్నారు చూడండి. అది మీ రాజకీయ పరిపక్వతకు అది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నా. అది చాలా తప్పుడు ఆ ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ పైన, మా పైన చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా ఆ దేవుని దర్శనానికి ఎవరిని ఎవరు ఆపలేరు. ఆ దేవుడి దర్శనం కొరకు మనం పరిగెత్తి దర్శించుకోవడం తప్ప దేవుడు మన కోసం ఆగడు. కాబట్టి ఖచ్చితంగా అందులో మేము, మీరు అందరూ కూడా పాదయాత్రగానే దైవ దర్శనానికి వెళ్ళినాం. కాబట్టి ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈసారి దేవుడు మమ్మలను కూడా పాదయాత్రగా రావాలనుకున్నామో తప్ప ఇందులో అధికారులు బాధ్యులు చేస్తూ నీ రాజకీయ సంకుచితత్వాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు. సంవత్సరాలుగా నేను లింబాద్రిగుట్ట నరసింహస్వామి జాతరకు వస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా ఒక భక్తుడిగా వచ్చాను. ఈ 10 సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యేగా వస్తూ ఉన్నాను. ఏనాడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది అనేది నేను చూడలేదు. కానీ ఈసారి నా కారుని, నా కాన్వాయ్ని 2 కిలోమీటర్ల దూరంలోనే ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యేటట్టు చేసి
నేను అక్కడ 2 కిలోమీటర్ల దూరం నుంచే నడుచుకుంటూ వస్తే లేదు వెను తిరిగిపోతే ఈ నరసింహస్వామి దర్శనానికి రాకూడదు అనే కుట్రతోటి మరి వాళ్ళు చేయడం చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. నేను ఈ లక్ష్మీనరసింహస్వామి గుడికి అనేక రకాలుగా ఈ అభివృద్ధికి పనిచేసినటువంటి వ్యక్తిని నేను. నాకే ఆ స్వామివారి దర్శనం భాగ్యం కలగకుండా చూడాలనే కుట్ర ఇవాళ జరిగినట్టు కనిపిస్తా ఉన్నది. నేను ఇప్పుడే ఏసీపీ గారికి కూడా నేను అసంతృప్తి వ్యక్తం చేశాను. ఎమ్మెల్యే ఈ ప్రోగ్రాంకు వస్తాడని తెలిసి కూడా ట్రాఫిక్ జామ్ ఎట్లా జరుగుతుంది? మరి ఆ ట్రాఫిక్ జామ్ కూడా నేను ఎమ్మెల్యే కాకుండా మొదలు మొత్తం సింగిల్ రోడ్ ఉండేది, నేను డబుల్ రోడ్ చేయించాను. ఆ డబుల్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఎట్లా జరుగుతుంది? మరి కింద నుంచో 1.5 కిలోమీటర్ 4 లైన్ రోడ్ చేయించాను. ఈ 4 లైన్ రోడ్లో ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది? మరి ఇవన్నిటి వెనకాల ఎవరి హస్తం ఉన్నది? ఇది చాలా అన్యాయం. నేను ఈ భీమ్గల్ పోలీసుల మీద, భీమ్గల్ సిఐ గారి మీద, ఎస్ఐ గారి మీద వెంటనే విచారణ చేపట్టాలని చెప్పి నేను ఏసీపీ గారికి, ఈ జిల్లా ఎస్పీ సిపి గారికి కూడా నేను కోరుతా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేని తన నియోజకవర్గంలో తాను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే కొలిచే ఆ నరసింహస్వామి జాతర రోజు ఆయన దర్శనం నాకు కలగకుండా చేయడంలో ట్రాఫిక్ జామ్ చేసి కుట్ర చేయడం చాలా బాధాకరం. దీని మీద వెంటనే మరి ఏసీపీ గారు విచారణ చేపట్టి మరి నాకు తెలియజేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు కూడా నేను ఉత్తర రూపంలో కూడా నేను అధికారులకు కూడా తెలియజేస్తాను. సిపి గారికి నేను లెటర్ రాస్తాను, అవసరం వస్తే డీజీపీ గారికి కూడా లెటర్ రాస్తాను. నేను ఇది చాలా ఎమ్మెల్యేని 2.5 కిలోమీటర్లు ఇవాళ నేను నడుచుకుంటూ రావడం జరిగింది. 2.5 కిలోమీటర్లు ఎక్కడైతే కార్లు అలోడ్ ఉండేనో అక్కడ కూడా నేను నడుచుకుంటూ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా చూసినారు. మరి దీని వెనకాల ఏం పైశాచిక ఆనందమో నాకు అర్థం కాదు, దీంతో ఎవరికేం వస్తుందో నాకు అర్థం కాదు. ఒకవేళ నన్ను లక్ష్మీ నరసింహస్వామిని చూడనీయకుండా నన్ను అడ్డుకుంటే నా మదిలో, నా గుండెల్లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. నేను ఎక్కడి నుంచో లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోగలుగుతా. చాలా అన్యాయం. వెంటనే దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో భాగంగానే బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నాడు. ఈసారి కూడా ఎమ్మెల్యే గెలిచాడు. ఆ సమయంలో నేను రోడ్లను వెడల్పు చేశాను. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా, ప్రతి ఒక్కరు ఆ దేవుడిని దర్శించుకోవడానికి వస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు అక్కడ జాతర జరుగుతుంది. ఆ జాతరకు వేల సంఖ్యలో అక్కడికి భక్తులు వస్తుంటారు. వారి కోసం రోడ్లను వెడల్పు చేశాను. కానీ అక్కడికి పైకి వెళ్లకుండా అడ్డుకోవడం అది సమంజసంగా. ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వచ్చినప్పుడు దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అందులో భాగంగానే నేను వెళ్ళాను. అక్కడ చాలా మంది ప్రజలు వెళ్లారు. అక్కడికి పోకుండా అడ్డుకోవడం సమంజసం కాదని చెప్పి ఆయన మాటల్లో అన్న అంశాన్ని చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అక్కడ లక్ష్మీ నరసింహస్వామి జాతరని రాజకీయం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు అని చెప్పి ఆయన హాట్ కామెంట్ చేశారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలామంది నేతలు అక్కడి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. అందులో భాగంగానే మానల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానవ మోహన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. అక్కడ జాతరకు ఎక్కువగా భక్తులు రావడంతో అక్కడ రద్దీ బాగా అయింది. అక్కడ కింద ఉన్న పోలీసులు పైకి వెళ్లడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. కావాల్సుకొని నిన్ను అడ్డుకోవడం ఎవరి ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మీరు అలా అడ్డుకుంటున్నారంటే అది మీ పొరపాటే. రాజకీయం చేయాలని మా కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని ఆయన మాటల్లోనే చెప్పుకొచ్చారు. ఏదేమైనా అది లక్ష్మీ నరసింహస్వామిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్న నాయకులు లక్ష్మీ నరసింహస్వామి చూస్తారని మాటల్లో చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా హాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.